హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్యశ్రీస్ ఛానల్. హాయ్ అండి. ఈసారి మేము షేర్ చేసుకుందాం అనుకునే వీడియో వచ్చి మా తిరుపతి జర్నీ ఎలా అయింది ఏంటి అని చూపిద్దాం అనుకుంటున్నాము. ఇంకా మేము వచ్చి ఇక్కడ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము. రైల్వే స్టేషన్కి వచ్చి మాకు టికెట్స్ అనేది సికింద్రాబాద్ నుంచి అవైలబిలిటీ లేదండి. కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కాచిగూడకి ఇక్కడ నుంచి నియర్లీ 1 hour 15 minutes 1 hour పడుతుంది. క్యాబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది. కానీ ఈసారి తిరుపతి ఎప్పుడు వెళ్ళినా తిరుపతి వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడు కాణిపాకం అయితే వెళ్ళలేదు. నా మ్యారేజ్ బిఫోర్ నేను వెళ్ళాను, కానీ మ్యారేజ్ తర్వాత వెళ్ళలేదు. ఇంకా వదినాను మా ఆయన ఫస్ట్ టైం ఇది అసలు కాణిపాకం చూడడమే ఫస్ట్ టైం. ఇంకా సర్లే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి. కానీ స్టార్టింగ్ ఇక్కడి నుంచి మాకు ఎన్ని ట్విస్ట్లు అంటే మాకు 1 hourలో కాచిగూడ రీచ్ అవుతాం అనుకున్నాము. బట్ ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంది. మాకు ఈవినింగ్ 5:30కి 4 కూడా కదండి, 5:30కి అనుకుంటాం మాకు కాచిగూడ నుంచి ట్రైన్. అలోకా సంథింగ్ ఏదో పేరుంది ట్రైన్. కానీ మేము ముందే వెళ్ళిపోతాం అనుకున్నాము. ట్రైన్ మిస్ అయిపోతామేమో, ఇంత ట్రాఫిక్ ఉంది, అసలు బాబాయ్ నార్మల్ ట్రాఫిక్ లేదు అనుకుని టెన్షన్ పడ్డాము. కానీ ఎలాగైనా ట్రైన్కి ఒక 10 minutes బిఫోర్ అనుకుంటే మేము రీచ్ అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా ఇంకా స్టేషన్లోకి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చూపిస్తాను. ఇది వచ్చి మన విరించి హాస్పిటల్స్ అండి. ఈ మధ్య యూట్యూబ్లో అట్లా బాగా విని ఉంటారు కదా, చైర్మన్ మాధవలత గారు. ఆ హాస్పిటల్స్ విరించి హాస్పిటల్స్ అవి. తన చేతి మీద కొట్టమంటుంది. కార్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి డబల్ నెంబర్స్ అయినప్పుడు హైఫై లాంటివి అలా ఇవ్వు, చేయి మీద కొట్టు అని చెప్పి దాన్ని అలా మాటలతో ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయామండి. రీచ్ అయిపోయి ఇంకా అలా కూర్చున్నాం, ఎటు వస్తుందా ట్రైన్ అది అని చూస్తున్నామాట. తీరా చూస్తే ట్రైన్ మాకు ఫస్ట్ అన్నారు 15 minutes లేట్ అన్నారు. ఓకే, 4:15కి మాకు ట్రైన్ 4:30 అవుతుంది అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకో 15 minutes అన్నారు. ఓకే, 4:45 అని. లాస్ట్కి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి, 7 o'clock వచ్చింది ట్రైన్. మేము 4 నుంచి 7 o'clock వరకు రైల్వే స్టేషన్లోనే ఉన్నాము. ఇంకా అనుకున్నాను, అబ్బా ఎందుకు వచ్చాం, అదేదో ముందే మనకి కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ అనేది ట్రైన్ మీకు ఇంత డిలే అవుతుంది, ఈ టైంకి వస్తుంది అని అనుంటే ఇంట్లో ఇంకొంచెం ఏమన్నా ఉంటే అన్నీ హడావడి కాకుండా నెమ్మదిగా చేసుకొని వచ్చేవాళ్ళం అనిపించింది. ఇది వచ్చి కాచిగూడ రైల్వే స్టేషన్ అండి. చెప్పలేదు కదా, మళ్ళీ రిపీట్ చేశాను. ఇంకా మా తిరుపతి కాణిపాకం జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది అన్నమాట. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఇంకా 3 hours బీభత్సమైన బోరు. స్టేషన్లో కూడా జనాలు కూడా బాగున్నారు. ఇంకా అటు ఇటు చూస్తే అలా టైంపాస్ చేసామన్నమాట. అసలు ఎంత అంటే అబ్బా వెళ్ళిపోదామా అనిపించింది. అంతా 3 hours కదండి, ఏకంగా 1 hour కూడా పక్కన పెట్టండి, ఒక 1/2 hour అలా అనుకోవచ్చు. వరస్ట్ కేసులో 1 hour ఓకే, కానీ నియర్లీ 3 to 3.5 hours అనుకుంటా మేము రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాము ట్రైన్ గురించి. ఇంకా ఏం చేసామంటే లాస్ట్కి చూసి ఇంకా నేను దండం పెట్టుకున్నాను అనమాట, దేవుడా ట్రైన్ పంపించు అని. చూసారు ఎంత చీకటి అయిపోయిందో. మేము ఎప్పుడు వెళ్ళాము, మేము 4:15కి అయితే 4 o'clock కల్లా మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసారు ఎంత చీకటిగా అయిపోయిందో. 7:15కి ఏమో 7కి వచ్చిందండి ట్రైన్. అంతసేపు వెయిట్ చేసాం అన్నమాట మేము ట్రైన్ కోసం. దట్టు ఏంటంటే హడావిడిలో కాచిగూడ నుంచి ఎప్పుడు మేము ట్రైన్ వెళ్ళింది లేదు. సికింద్రాబాద్ నుంచే వెళ్తాము, లేదా లింగంపల్లి నుంచి వెళ్తాము. ఎందుకంటే మాకు లింగంపల్లి చాలా దగ్గర, 5 minutes టైమే పడుతుంది. మేము మధ్యాహ్నం ఏం చేసాం, ఫుడ్ కూడా ఇంట్లో ఏం తినలేదండి. ఆన్యకి కొంచెం తినిపించేసి బయలుదేరిపోయాం అన్నమాట మేము. ఎందుకంటే ట్రైన్లో తినొచ్చు, ఆల్రెడీ లేట్ అయిపోద్ది, మనం 4 కల్లా రైల్వే స్టేషన్లో ఉండాలి కదా. ఇంకా బట్టలు అవి సదురుకోవడం దానికే టైం సరిపోయింది అని చెప్పి ఇంకా బీభత్సమైన ఆకలి కూడా వేసేసింది.
ఇక ట్రైన్ ఎక్కగానే ముందు ఫుడ్ అయితే నేను ఫుడ్ మొత్తం ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. ముందు ట్రైన్ ఎక్కగానే ముందైతే లంచ్ డిన్నర్ 2 కలిపి చేసేసాం అనుకోండి. ఇంకా ఆన్యకి బోర్ కొడుతూ ఉంటుంది కదా, బోర్ కొట్టినప్పుడల్లా ఏం చేస్తుందంటే ఇంకా ఫోన్లోనే కూర్చుంటుంది. ఎందుకు అని చెప్పి దానికి డ్రాయింగ్ బుక్స్ అవి కొనుక్కొని వెళ్ళాము. డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఏమేం చేసిందో మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, బొమ్మ పేరేంటి ఇవన్నీ మాకు చెప్తూ ఉండేది. అలా దాన్ని అంటే ట్రైన్ జర్నీ నైట్ పడుకునేంత వరకు ఒక డ్రాయింగ్ బుక్ అయితే ఫినిష్ చేసేసిందండి. దానికి ఇష్టం కదా, ఫినిష్ చేసేసింది, డ్రాయింగ్ బుక్ అంతా చేసేసింది. ఇంకా ఫైనల్గా అయితే తిరుపతి స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా తిరుపతి దిగిన వెంటనే మేము ఏం చేసాం, ట్రైన్ ఎక్కగానే 7 o'clock ఆ టైం కల్లా 7కి ఎక్కాము. వెంటనే ట్రైన్ కదలక ముందే ఫుడ్ తినేసాం అన్నమాట. ఎందుకంటే ఆన్య కూడా ఆకలి అనేస్తుంది. మేము ఊరు వెళ్ళడానికి అటు ఇటు పరిగెట్టి మధ్యాహ్నం నుంచి అసలు ఏమీ తినలేదు. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా అందుకని ఇంకా 7కి తిన్నాం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళి రెడీ అయ్యి అటు మేము ఈసారి ఏం చేసామంటే హౌస్ లాంటి దాంట్లో తీసుకున్నాము. హోటల్ రూమ్స్ తీసుకోలేదు. హౌస్ లాంటి ఇప్పుడు హౌసెస్ ఇస్తున్నారు కదండి రెంట్కి, అలా తీసుకున్నాము. మీకు అది కూడా వీడియో తీసినట్టు నేను చూపిస్తాను. అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ భీమాస్ హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. ఎప్పటి నుంచో నన్ను నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి ఎప్పుడు వెళ్ళినా భీమాసే. అంటే నా పెళ్ళికి ముందు నుంచి టిఫిన్ కానీ లంచ్ కానీ అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ నచ్చిన టిఫిన్స్, నాకైతే కట్టు పొంగల్ చాలా ఇష్టం. నేను కట్టు పొంగలి, ఇడ్లీ, దోశ అవన్నీ అందరం ట్రై చేసాం అన్నమాట. ఇంకా టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోవచ్చు కదా కాణిపాకంకి అని చెప్పి. ఎందుకంటే మాకు ఇవాళ టైం ఉంది, రేపు దర్శనం అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం మాకు. ఇంక ఇప్పుడే వెళ్ళి తిరుపతి కొండపైకి కూడా వెళ్ళి ఏం చేస్తాం, ఆల్రెడీ మాకు రూమ్ అయితే రెడీగా ఉంది. ఇంకా కాణిపాకం వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కొండపైకి బయలుదేరచ్చు. వాళ్ళు నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మాకు 7 o'clock కల్లా దర్శనం, ఏమంటారు ఏకాంత సేవ దర్శనం ఏదో స్పెషల్ దర్శనం ఉంటుంది కదండి, దానికి మాట. మేము భీమాస్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఊబర్ బుక్ చేసుకున్నాము భీమాస్ నుంచి అక్కడికి. అప్పుడైతే ఆ క్యాబ్ డ్రైవర్తోనే మాట్లాడుకున్నాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు రూమ్ దగ్గర దింపాలి, మళ్ళీ మాకు అక్కడి నుంచి కాణిపాకం తీసుకెళ్ళాలి. కాణిపాకం నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫ్రెష్ అయిన తర్వాత కొండపైకి తీసుకెళ్ళి దింపాలి అన్నట్టుగా మొత్తం టోటల్గా మాట్లాడేసుకున్నాం అన్నమాట. ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాము. హోటల్ రూమ్ నుంచి కాణిపాకం కదండి, అంటే మేము ఇప్పుడు హోటల్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ అంటే డే అంతా మన దగ్గరే ఉండిపోతాం అనమాట. ఆయన మనం కొండ మీద దింపేంత వరకు మనతోనే ఉండడానికి. అంత మాట్లాడడం 3,308 అని అనుకుంటండి మాట్లాడాము. చాలా బాగా తీసుకెళ్ళారు, జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఎక్కడ ఉండి మనం క్యాబ్స్ మాట్లాడుకొని అంతా కాకుండా ఇక్కడ డైరెక్ట్గా అతనే మాట్లాడదాం అన్నట్టుగా మాట్లాడేసాం అన్నమాట. చాలా బాగా డ్రైవ్ చేసి తీసుకెళ్లారు. ఆన్యశ్రీ ఛానల్ ఈసారిగా మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసినప్పుడు కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో చాలామందికి రికమెండేషన్స్లో వెళ్ళి ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాకు ఆన్య ఛానల్ సపోర్ట్, మాకు కూడా, నాకు మా ఆయనకి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ, ఇంకా ఆన్యశ్రీ ఛానల్ మొదటిసారిగా మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసినప్పుడు కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో చాలామందికి రికమెండేషన్స్లో వెళ్ళి ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆన్యాస్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్. ఇక్కడ మేము తిరుపతికి వచ్చామండి. ఇక్కడ ఫ్యాబ్ హోటల్ ఆదిత్య యాత్రి నివాస్ ఈ హోటల్లో స్టే చేస్తున్నాం. మేమైతే హోటల్ రూమ్కి అయితే వచ్చేసామండి. బాగుంది, చూసారు ఇల్లులు ఎలా ఉన్నాయో, అలాగే ఇల్లు లాగానే ఎలా ఉందంటే ఒక
ఫ్లాట్ ఉంటుంది చూసారా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా అలా ఉందన్నమాట. వెనకాల మీకు ఇల్లు కనిపిస్తుంది కదా, ఇండివిజువల్ ఇల్లు ఉన్నాయి కదా, సేమ్ అదే పక్క బిల్డింగ్ ఇది మాట మేము వెళ్ళింది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కూడా అండి. ఎంత పడిందంటే 24 అవర్స్కి 2400 అనుకుంటా పడింది. ఆన్లైన్ బుక్ చేసుకున్నాం. ఇది వచ్చి కింద వచ్చి ఇలా ఆఫీస్ రూమ్ కింద పెట్టారు. సేమ్ నార్మల్ ఇల్లు ఉంటాయి కదండి, అదే ఇల్లు మాట. ఇది చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. బాగుంది కూడా రూము. ఎప్పుడన్నా కావాలంటే నేను ఫ్యాబ్ ఎక్స్ప్రెస్ అని ఉంది కదా, వెల్ మెయింటైన్ అని చెప్పచ్చు, అంత బాగుంది. మళ్ళీ లిఫ్ట్ దగ్గర మిర్రర్ పెట్టారన్నమాట. మనం ఎక్కడైనా అంటే దర్శనంకి వెళ్ళినప్పుడు, తిరుపతికి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం ఎక్కువగా దర్శనంకి కాణిపాకం అట్లా వెళ్ళడానికే వస్తారు కదా, ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ పక్కన మిర్రర్ పెట్టారు. అంటే హడావిలో రెడీ అయ్యి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి చూసుకొచ్చని పెట్టారో ఏమో అని నవ్వుకున్నాము. విష్ణు ప్రదీపం చార్యసేరి నమః దీప్రం ప్రతాతి సేవారా మాతిలువచేరి. ఇదిగోండి, ఇంకా అయితే కొంచెం నార్మల్గా బయట కొంచెం వీడియో తీసారన్నమాట. ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందని. చూసారు ఎలా ఉంది, సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఇలా ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఇచ్చారు. మిర్రర్ ఇచ్చి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇటు రైట్ సైడ్లో ఒక ఫ్లాట్ లాగా ఉందండి, లెఫ్ట్లో ఒక ఫ్లాట్ లాగా ఉంది. అంతే, ఫ్లోర్కి ఆ రెండే ఉన్నాయి ఒక ఫ్లోర్కి వచ్చి. ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే డ్రైవర్ని ఆల్రెడీ మేము ఉంచేసాం కదండి. కాణిపాకం వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొండపైకి అయితే బయలుదేరాలి. మేము కాణిపాకం వెళ్ళడానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం. కానీ చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నట్టు అలా ఉందండి తిరుపతి. కానీ విభత్సమైన ఎండలండి, నార్మల్గా కాదు ఎండలు, చాలా ఎక్కువ ఎండలు. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు కాణిపాకం మేము విజిట్ చేసింది అంతా చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్యశ్రీ ఛానల్ మొదటిసారిగా మీరు చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూసినప్పుడు కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో చాలామందికి రికమెండేషన్స్లో వెళ్ళి ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆన్యాస్ ఛానల్.